రిజర్వేషన్ల వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పును తెలంగాణలో అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంపై మాదిగల తరపున కృతజ్ఞతలు తెలిపారు. 10 ఏళ్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ఎస్సీ వర్గీకరణపై పూర్తి నిర్లక్ష్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు ఉషా మేరా కమిషన్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వర్గీకరణ చేయాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్మి కేంద్ర ప్రభుత్వం మీద ఉంచితే 10 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్కడ నిర్లక్ష్యం చేయడం, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కూడా అఖిలపక్షాన్ని తీసుకొని పోయి కేంద్రం మీద ఒత్తిడి తెస్తామని చెప్పి మాయా మాటలతో మాదిగలను మభ్యపెడితే ఆ రోజు శాసనసభలో ఎమ్మెల్యేగా నేను చేసిన పోరాటానికి ఆనాటి శాసనసభ్యుడు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల పక్షపాతిగా ఆ రోజు మా ఉద్యమంలో భాగస్వామి అయ్యి అసెంబ్లీ నుంచి కూడా నేను రేవంత్ రెడ్డి గారు బహిష్కరణకు గురైనాం. అయినా వెనకడుగు వేయలే, పోరాటం చేసినాం. ఆ రోజు ఎమ్మెల్యేగా అండగా నిలబడ్డ మాదిగల పక్షపాతి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా సుప్రీంకోర్టులో ఇంటర్వ్యూన్ అయ్యి వాదనలు వినిపించి ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించడం వల్లనే ఈరోజు విజయవంతంగా మాదిగల ఆకాంక్షలు, మాదిగల చిరకాల కోరిక నెరవేరింది కనుక వారికి సుప్రీంకోర్టు ధర్మాసనానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల పక్షపాతిగా తీసుకున్న సాహసోపేత నిర్ణయం మరియు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మా జీవిత కాల ఆకాంక్ష, ఆశయం నెరవేరింది కనుక ఈరోజు మాదిగలందరికీ పండుగ దినము. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం ఉషా మేరా కమిషన్ను వేయడము, తదనంతరం జరిగినటువంటి అనేక పరిణామాలు, దాంతోపాటు అన్న మందకృష్ణ గారికి చేసినటువంటి పోరాటాన్ని కూడా ఏమాత్రము తక్కువ చేయకుండా వారికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వచ్చినటువంటి తీర్పును వెంటనే అమలు చేస్తాం. ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఈ వర్గీకరణతో కూడినటువంటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చారిత్రాత్మకమైనటువంటి ప్రకటన శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినందుకు మరొకసారి మాదిగల పక్షపాతిగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ